ట్రాక్ రికార్డ్ అని ఒక మాట వాడుతూ ఉంటాం కదా. ఆ ట్రాక్ రికార్డ్ అంటే ఏంటి? ఎలా ఉంటుంది? ఆర్థిక సంక్షోభం వచ్చింది, అతలాకుతలం అయిపోతుంది దేశం, జనమే భరించాలి అని మోడీ పిలుపునివ్వడం చూశాం కదా. మరి సంక్షోభం వచ్చినా కానీ బ్రహ్మాండంగా తట్టుకుంటే ఎలా ఉంటుంది? ఆ ట్రాక్ రికార్డ్ ఏంటో చూద్దామా. 2008లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని కదిపి కుదిపేసింది. కానీ ఆ ఆర్థిక సంవత్సరం మరుసటి ఏడాది ఇండియా గ్రోత్ రేట్ ఎంతో తెలుసా? 7.9, అంటే ఆల్మోస్ట్ 8%. దట్ ఈస్ కాల్డ్ నాయకత్వం అని ఇప్పుడు చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. మన్మోహన్ కెపాసిటీ ఏంటో ఈ బెంచ్ మార్క్ చూస్తే తెలుస్తుంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఆర్థిక సంక్షోభం దెబ్బకి జపాన్ కాస్త అటు ఇటుగా 5 దగ్గర ఆగిపోయింది. యుఎస్ లాంటి చోట్లయితే 2-2.5% మాత్రమే వృద్ధి రేట్ వచ్చింది ఆ ఏడాది. కానీ ఇండియా మాత్రం ఫినామినల్ అనిపించే రిజల్ట్ చూపించింది. ఎలాగో తెలుసా? సంక్షోభం వచ్చి అందరూ పొదుపు చర్యలు తీసుకోవాలి, జాగ్రత్త పడాలి అని చెప్తున్న టైంలో ఇండియన్ ఎకానమీలోకి కరెన్సీని, మనీని పంపప్ చేయాలి అని ఒక ప్రాక్టికల్ అండ్ రివర్స్ ఇంజనీరింగ్ కైండ్ ఆఫ్ మెకానిజంని మన్మోహన్ సింగ్ ఆర్థిక రంగంలో సక్సెస్ఫుల్గా చేసి చూపించారనమాట. ఇప్పటి వరకు మన్మోహన్ అంటే ఎర్లీ 90స్లో సంస్కరణలకి ఇరుసుగా పనిచేశారు అని మాట్లాడుకుని ఉంటాము. మరి ఈ ట్రాక్ రికార్డ్ మీకు తెలుసా? అంత గ్రోత్ రేట్ చూస్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది? సింగ్ ఈజ్ కింగ్ అంటే ఇదేనా?